హాయ్ ఫ్రెండ్స్, మానిటైజేషన్ అయితే కంప్లీట్ చేసుకున్నాను నేను. సో మానిటైజేషన్ కంప్లీట్ కాని వాళ్ళు చాలా మంది బాధపడుతూ ఉంటారు. నాది కూడా జూలై 30 వరకు 1 year కంప్లీట్ అయిపోతుంది అన్నమాట. మరి 1 year కంప్లీట్ అయిపోయే లోపల నేను మానిటైజేషన్ కంప్లీట్ చేసుకోవాలి ఎట్లా? నాకు అప్పుడు 2500 ఓన్లీ వాచ్ అవర్స్ ఉన్నాయి. మరి ఇంకా 500 అవుతాయా అవ్వవా, ఇది ఒక డౌట్ ఉండేది. కానీ నేను మా ఎస్ఎంఆర్ విల్లాస్ చాలా అందంగా ఉంటాయి, బాగా తీయగలుగుతాను నమ్మకం. ఎందుకు అని అంటే చాలా వరకు వేరే వాళ్ళు అబ్జర్వ్ చేసిన వాళ్ళు ఓన్లీ జస్ట్ ఫ్లాట్స్ అమ్మాలి, ఇట్లా విల్లాస్ అమ్మాలి, ఈ మోటివేషన్ తోటి ఉంటారు. కానీ నేనేంటి, ఒక క్రియేటర్ గా మంచిగా చూపియాలి కస్టమర్ కి, అది ఎట్లా ఎక్కడున్నది ఏంటిది ఆ ప్లేస్ కరెక్ట్ చూపియాలి అనేది నాకు అదొకటి ఉండేది. సో దానివల్ల నేను బాగా చూపించగలిగిన నా వీడియో అన్నిటి లోపల ఈ 85K అంటే ఫస్ట్ టైం అన్ని మామూలుగా 10,000 వరకు వచ్చి ఉంటాయి. అప్పుడు లాస్ట్ లాంగ్ వీడియో 10,000 వ్యూస్ వచ్చినాయి. మళ్ళీ షార్ట్ వీడియోస్ ఎక్కువ చేసేవాడిని కాదు. సో లాంగ్ వీడియోస్కి అయితే కరెక్ట్ చేయగలుగుతాను నమ్మకం. నేను షార్ట్స్ పైన ఎక్కువ దృష్టి పెట్టలేకపోయినా, ఎందుకంటే నేను నా బాడీకి నా వాయిస్ సింక్ అవుద్ది. ఎందుకంటే ఈ బాడీకి ఈ వాయిస్ చిన్నప్పటి నుంచి ఉంది కదా, అందరూ అలవాటు పడ్డారు. అదే ఎక్కడో ఒక లొకేషన్ చూపించి దానికి వాయిస్ చెప్పాలి అండ్ ఆ స్పీడ్ అందుకోవాలంటే నాతో అవుతలేదేమో అని అనిపిస్తుంది, నాకు డౌట్. అందుకని నేను షార్ట్స్ ఎక్కువ చేయలేదు. సో ఇక మీద కూడా షార్ట్స్ తక్కువనే ఉండొచ్చు, కానీ లాంగ్ వీడియోస్ ఆ ఇన్ఫర్మేషన్ కరెక్ట్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తా. ఈ యూట్యూబ్ వీడియోస్ అంటే అందరు చాలా మంది ఏంటంటే మంచిగా డబ్బు సంపాదిస్తున్నారు, మనం కూడా చేద్దాం, ఇట్లాంటి ఆలోచనతో వస్తూ ఉంటారు. అన్ని ఫీల్డ్ లో అందరు సక్సెస్ కారు. యూట్యూబ్ అంటే డబ్బు సంపాదించుకుంటాం అంటే యూట్యూబ్ లోకి రావద్దు. ఎందుకంటే ఇది ఒక క్రియేటర్ ఫీల్డ్, అందులో ఆ క్రియేషన్ చేయగలుగుతా, నాకు అవుద్ది, నాకు చిన్నప్పటి నుంచి నాకు ఆలోచన ఉంది, లేకుంటే అట్లాంటి వాళ్ళు ఏమన్నా ఈ ఫీల్డ్కి రావాలి. డబ్బే సంపాదిస్తా అంటే వేరే ఏదైనా వ్యాపారం చేసుకోవాలి. ఎందుకంటే డబ్బు సంపాదించడం అంటే వ్యాపారం, అది చిన్నదా పెద్దదా ఏదైనా కానీ. మిగతా అన్ని వీటికి ఒక్కొక్కళ్ళకు గోల్ ఉంటుంది. ఆ గోల్ ఉన్న వాళ్ళు దాన్ని కరెక్ట్ సాధించగలుగుతారు, ఎందుకంటే ఇంట్రెస్ట్ ఉంటుంది కదా. ఇంట్రెస్ట్ లేకుండా డబ్బు కోసం వస్తామంటే మానిటైజేషన్ అయిపోయింది, ఈజీ, అందరికి అయింది, దానికి కూడా అయింది కదా అనుకుంటారు. కానీ ఆ వీడియోలో మనం ఎఫర్ట్ పెట్టాలి, దాన్ని ఎట్లా రావాలి, ఆ మేకింగ్ మనకు తెలియాలి. అంటే ఫస్ట్ ఇంట్రడ్యూసింగ్ షార్ట్ ఎట్లా రావాలి, ఒక సినిమా స్టైల్లో రావాలి. ఒక షార్ట్ ఫిల్మ్ అయినా కూడా అదొక సినిమా లాగానే ఉంటుంది. ఎందుకంటే దానికి ఒక స్టార్టింగ్ ఉంటుంది, తర్వాత ఇంటర్వెల్ ఉంటుంది, ఎండింగ్ ఉంటుంది, అవన్నీ ఉండాలి. సో అవన్నీ తెలిసిన వాళ్ళైతే కరెక్ట్ చేయగలుగుతారు. స్టార్టింగ్ నేను కొన్ని వీడియోలు తీసిన, అంటే ఆ వీడియోలో ఇప్పుడు షార్ట్స్ కు తీసే విధంగా కొన్ని వీడియోస్, కొన్ని ఏమో లాంగ్ వీడియో లాగా. అంటే మనం ఏది లాంగ్ వీడియో పెట్టాలనుకుంటున్నామా, ఫస్ట్ షార్ట్ చేయాలనుకుంటున్నామా అనేది మనకు ఐడియా ఉండదు కొత్త వాళ్ళకు. నేను కూడా పొరపాటు చేసిన, అన్ని మిక్స్ చేసి తీసుకొస్తే మా ఆఫీస్ పై చూసి, అన్న ఇది అంటే ఇట్లా అన్ని ఇట్లా తీసినావు, ఇట్లా మిక్సింగ్ తీయద్దు, షార్ట్స్కి అయితేనేమో ఇట్లా నిలువులో పెట్టి దిగు ఫోను, లేదంటే ఇట్లా అడ్డంగా ఫోన్ పెట్టి అట్లా లాంగ్ వీడియోస్ మనకు వస్తాయి కదా, అట్లా మిక్స్ చేసి ఇస్తే నువ్వు ఎట్లా దాన్ని ఎడిట్ చేసి పెడతావు, అట్లా కుదరదు కదా అన్నది. అంటే ఎవరికి తెలియదు. అట్లా ఫస్ట్ స్టార్టింగ్ ఎవరైతే ఒక స్టెప్ వేస్తారో వాళ్ళకి ఒక్కొక్కటి సబ్జెక్ట్ నేర్చుకుంటారు. సో అవి తెలుసుకుంటారు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అది ఒక్కొక్కటి తెలుసుకుంటారు. ఎడిటింగ్ ఎవరు చెప్పాలి, ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఎడిటింగ్ ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు, అన్ని ఫోన్లోనే ఉన్నాయి. యూట్యూబ్ లో మనం టైప్ చేస్తే చాలు, ఎడిటింగ్ ఎట్లా నేర్చుకోవాలి, ఇంగ్లీష్ ఎట్లా నేర్చుకోవాలి, ఏది నేర్చుకోవాలన్నా అలా యూట్యూబ్ లో ఉన్నాయి. కొన్ని ఫ్రీగా చెప్పే వాళ్ళు ఉంటారు, పేమెంట్ తో ఉంటాయి. ఆ స్టార్టింగ్ పేమెంట్ జోలికి ఎవరు వెళ్ళొద్దు. అది ఏది నేర్చుకోవాలనుకున్నా ఆ ఫ్రీగా ఉన్న వాళ్ళు చెప్పేవాళ్ళు, మంచిగా చెప్పేవాళ్ళు కొంచెం రోజు వెతుకుతుంటే ఎవరో ఒకరు మాకు కనెక్ట్ అవుతారు. ఎడిటింగ్ విషయంలో అయితే వికాస్ తెలుగు టెక్ ఆయన బాగా చెప్తారు. అంటే ఏమి తెలియని స్టార్టింగ్ బేసిక్ నుంచి తెలియని వాళ్ళకు అర్థమయ్యేటట్టు చెప్తారు. ఈ వీడియో మేకర్ ఉంది కదా, ఎడిటింగ్ యాప్, నేను అందులో చేస్తా. నాకు అది అలవాటు అయిపోయింది అతను చెప్పడం వల్ల. మిగతా అండ్ కనెక్టింగ్ శ్రీధర్, ఇంకా మన మధు టెక్, అవి ఇట్లా అందరి అబ్జర్వ్ చేస్తుంటాం. సో ఒక్కొక్కటి బాగా చెప్పగలుగుతారు. కానీ నేను అందరి చూస్తా, మీరు కూడా ఎవరినైనా ఫాలో అవ్వచ్చు, నేర్చుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఉండాలి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ ఫీల్డ్ లోకి రావాలి. మానిటైజేషన్ నేను ఈ 30 వరకు మానిటైజేషన్ కాకపోతే ఎట్లా అని మా ఫ్రెండ్ ఇట్లా అంటే మొదటి నుంచి 0 నుంచి స్టార్ట్ చేయాలి 1 year అంటే నేను చెప్పింది ఏమన్నా అంటే, నేను ఇప్పటి వరకు చేసిన వీడియోలో నేను వీడియో ఎట్లా చేయాలనేది నేర్చుకున్నా.
సో నాకు ఆ స్కిల్స్ వచ్చినాయి అబ్బా. అంటే 1 year కంప్లీట్ అయిపోయింది, 2500 తోటి అక్కడ తోటి ఇయర్ ఎండ్ అయిపోయింది కదా, 3000 కాలేదు కదా ఎట్లా అనే భయం లేదు. ఎందుకంటే ఆ నెక్స్ట్ 2-3 months లో నేను ఒక వీడియో 2 వీడియోలతో కూడా కరెక్ట్ రీచ్ అవ్వగలుగుతా అన్న నమ్మకం వచ్చింది. అందుకనే కదా ఇప్పుడు మరి SMR విల్లాస్ది ఆ వీడియో ఎట్లా రీచ్ అయింది, అంత నమ్మకం ఉంది కాబట్టి అది 85K వెళ్ళింది. సో అట్లా తీయగలిగిన మళ్ళీ ఒక వీడియోని తీసినామా అంటే తీసి పెట్టేద్దాం ఇక డే అయిపోతుంది అన్నట్టు ఉండొద్దు. కొత్తలో నేను కూడా అట్లా తొందరపడ్డా, కొన్ని రీషూట్ కూడా చేసుకున్నా. ఇప్పుడు దీన్ని నేను ఒక నెల రోజుల్లో సైడ్కి వెళ్ళినప్పుడు అప్పుడు కొంచెం తీసుకుంటూ కరెక్ట్ ఏది వీడియో ఉంది అని అప్పుడు నేను ఇంప్రూవ్ అయ్యాను అన్నట్టు. ఇంక ఇది కరెక్ట్ ఉంది, దీన్ని పెట్టేస్తే బెటర్ అని చెప్పేసి ఇంకా టైం కూడా లేదు నాకు అప్పుడు. సో లాస్ట్ 15 days ఉంది. ఇంకా 15 days లోపల July 30 వరకు అంటే 15th day నుంచి కరెక్ట్ ప్రాసెస్ అన్ని ఎడిటింగ్ అన్ని వేసుకొని మా సార్ చూపించా, బాగుంది, చిన్న చిన్న మిస్టేక్లు చెప్పారు, అది కరెక్షన్ చేసుకున్నా. సో సెట్ అయిపోయింది. వీడియో అప్లోడ్ చేసిన కరెక్ట్ మంచిగా రీచ్ వచ్చింది. లాస్ట్ వీడియోతో ఒక్క వీడియోతోటి ఇంకా నాకు సెట్ అయిపోయింది అన్నట్టు. మానిటైజేషన్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్, 4000 వాచ్ అవర్సే కాదు. అండ్ ఈ మానిటైజేషన్ కంప్లీట్ అయిన తర్వాత 23 rupees అది రూపీస్ సింబల్ తోటి ఉంది మరి. సో అవి కూడా వచ్చినాయి. 23 rupees అయినా నా ఒక వీడియో తోటి ఒక 23 rupees సంపాదించిన అనిపించింది. డాలర్లో చూపిస్తా అంటారు, మరి డాలర్ సింబల్ అయితే అందులో లేదు, మరి ఆ రూపీస్ తోటే ఉంది. అదేందో నాకు తెలియదు, ఎవరైనా తెలిస్తే నాకు కామెంట్లో చెప్పండి. అండ్ కామెంట్లు కూడా కొందరికి నచ్చినాయి. నేను కొన్ని ఆ వీడియోలు చెప్పే దాంట్లో ఏది ఆ గెస్ట్ రూమ్ అది నేను కరెక్ట్, మరి నాకు ఇంగ్లీష్ మీడియం కాదు తెలుగు మీడియం. సో ఎక్కువ స్టడీ లేదు, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ కంప్లీట్ చేసుకొని ఏదో చిన్న జాబ్ చేసుకుంటున్నాం. సో పలక రాలేదు. దాని గురించి ఆ మాట గురించి ఒక కామెంట్ పెట్టిండు, ఆ మాట వినగానే చచ్చిపోవాలనిపించింది అన్నట్టు. చాలా నవ్వుకుందా, ఎందుకంటే సో కామెంట్ ఏదైనా పాయింట్ తీసుకోవాల్సింది. ఒక్కొక్కరు రూడ్గా తిడతారు, తప్పది. అవన్నీ అనుభవించాలనుకుంటే రావాలి. ఇది క్రియేటివ్ ఫీల్డ్. మన క్రియేటివిటీ చూపించాలంటే ఒక బ్యాడ్ కామెంట్ పెట్టినా మనకు రీచ్ ఉంటుంది, మంచి కామెంట్ పెట్టినా రీచ్ ఉంటుంది. సో వాటన్నింటినీ భరించడానికి సిద్ధం ఉంటే ఇంట్లోకి రావాలి. ఏదైతే హ్యాపీగా సక్సెస్ మానిటైజేషన్. ఇంక ఇక్కడ నుంచి నేను నా వీడియోలకు అసలు ఎంత వ్యూస్ వస్తారు ఏంటిది, నా రెవెన్యూ ఏంటి దాన్ని అసలు నా స్కిల్స్ అనేది తెలుస్తాయి అన్నమాట. రెవెన్యూని బట్టే కదా మనకు తెలిసేది స్కిల్స్. ఒక 1 lakh కనీసం మినిమం ఒక 1 lakh వ్యూస్ వచ్చినా ఒక మినిమమ్ గా మనం సెట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. నేను మా SMR విల్లాస్ అది డ్రోన్ షాట్ లాగా ఉంటుంది కదా, ఒకటి రోడ్స్ చూపిస్తూ ఉంటా. అది డ్రోన్ షాట్ కాదు, ఒక స్టోర్ అబ్బాయిని బైక్ నడపమన్నా నా స్టిక్ చాలా పెద్ద స్టిక్, సెల్ఫీ స్టిక్. సో దాంతో బైక్ వెనకాల నేను కూర్చుండి స్టిక్ పొడవుగా ఓపెన్ చేసిన, కెమెరా ఆన్ చేసిన, ఇంకా ఫోన్ది అట్లా షూట్ చేసిన అన్నమాట. ఇంకా అది స్లోగా నార్మల్లో వెళ్తే అది బోర్ ఫీల్ అవుతారు కదా, ఆ వీడియో లెంత్ ఎక్కువైనా కూడా. అందుకని కొంచెం ఫాస్ట్ చేస్తా. కొందరు అన్నారు అది కొంచెం స్లో ఉంచాల్సింది, మంచిగా విల్లాస్ కనబడతాయి అన్నారు. అంటే ఒక్కొక్క ఇప్పుడు సబ్స్క్రైబర్కి ఒక్కోలా ఉంటుంది, అందరు ఒకలా ఉంటుంది కదా. కొందరికి లెంత్ ఎక్కువైంది, బోర్ ఉన్నది అనిపిస్తుంది, ఇప్పుడు స్పీడ్ ఉన్నది అనిపిస్తుంది. ఏదైతే ఆ వీడియోలో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పాయింట్ నాకు ఇది బాగా నచ్చింది అన్నారు. కొందరు మా పాప డైలాగ్స్ బాగున్నాయి అన్నారు. మా పాప ఫస్ట్ డైలాగ్, పాప మనం ఎక్కడికి వచ్చినామని డైలాగ్ చెప్పుద్ది కదా, అది కొంచెం నాకు తర్వాత మిస్ అయిపోయింది. సో మేము యూసఫ్గూడలో ఉంటాం ఇప్పుడు హైదరాబాద్లో. ఇక్కడ నుండి మళ్ళీ కూడా జర్నీ చేయాలంటే చాలా కష్టం కదా, ఎందుకంటే ఒక 15-20 kilometers అట్లా అంతవరకు ఉండొచ్చు. ట్రాఫిక్ ఉంటుంది, మొయ్యదీపట్నం దాటి వెళ్ళాలి కదా బండ్లగూడ సన్ సిటీ దగ్గర. సో నేను అంత దూరం వెళ్ళడం ఎందుకు అని ఇక్కడ యూసఫ్గూడ దగ్గర మనకు కృష్ణకాంత్ పార్క్ అని ఉంటుంది. ఆ కృష్ణకాంత్ పార్క్ దగ్గర మెయిన్ గేట్ దగ్గర సేమ్ అదే టైప్ లో ఉంటుంది. అందుకని ఏం చేసిన ఆ ఒక్క డైలాగు అంత దూరం తీసుకెళ్లకుండా పాపం మనం ఎక్కడికి వచ్చినాం అని చెప్పుద్ది. ఆ డైలాగ్ ఆమెతో చెప్పించిన, అది ఎడిటింగ్ లో అక్కడ మీకు చేసి పెట్టేసిన. అంటే సేమ్ ఇద్దరం అక్కడే గేట్ దగ్గర మాట్లాడుకున్నట్టు ఉంటుంది. అంటే మిగతా షూట్ అన్ని ఆమె తీసుకెళ్లి చేసిందే, అదొక్కటి మిస్ అవ్వడం వల్ల ఇంకో ప్లేస్ లో వేసిన. సో మనం అట్లాంటి కొన్ని ఐడియాస్ వాడాలి. అంటే ప్రతి దానికి మళ్ళీ అక్కడ దాకా వెళ్ళకుండా. ఇప్పుడు నేను సికింద్రాబాద్ స్టెప్ వెల్ అది బావి ఉంది కదా పాతది, సో దానికోసం నేను 2 సార్లు షూట్కి వెళ్ళిన. మా ఇంట్లో నేను ఒకసారి షూట్ చేసిన తర్వాత మళ్ళీ వెళ్తా అంటే నా మిసెస్ ఏమన్నది, 2 సార్లు వెళ్ళి షూట్కి వెళ్తావు, అవసరం లేదు ఉండు. ఆ రోజు వర్షం ఉన్నా ఏదన్నా వెళ్ళి షూట్ చేసుకున్నా. ఆ షూట్ చేసుకున్న దగ్గర కూడా ఒక అతను వాళ్ళు హిందీ వాళ్ళు పరిచయం అయింది కదా, వాళ్ళని వాళ్ళతో కొంచెం అది దాని గురించి వివరాలని చెప్పిర్రు. చెప్పిన తర్వాత మళ్ళీ అన్న కొంచెం బైక్ నడపమంటే అతను బైక్ నడిపి ఆ షూట్ చేసుకున్నా.
అంటే మనకు ఆడ రోడ్డు మీద పరిచయమైన వ్యక్తి కూడా కరెక్ట్ మనం మాట్లాడి వాళ్ళని వాడుకోవాలి, ఇంకా తప్పదు. ఇంక కెమెరా మీద కావాలంటే మనకి ఇప్పుడే రారు కదా. చాలా మంది నేను మన కెమెరా కోసం రా అంటే ఎంతో మంది ఫ్రెండ్స్ కి కొందరు ఒకసారి 2 సార్లు రావాలి, మళ్ళీ అతను నాకు వేరే పని ఉండాలి, ఎవరి పనులు వాళ్ళకు ఉంటాయి, తర్వాత ఇంకెవరినో అడగాలి. సో మనకి అక్కడ ఉన్న కానీ సోర్స్ వాడుకోవాలి, తప్పదు. అట్లా మనం షూట్ చేసుకుంటూ మానిటైజేషన్ కంప్లీట్ చేసుకుంటే అప్పుడు మాకు ధైర్యం ఉంటుంది. ఎక్విప్మెంట్ కొనుక్కుందామన్నా. మైక్ వచ్చేమో నేను గ్రీన్ ఏరో మైక్ వాడతాను. సో వాయిస్ బాగా వస్తున్నది. కొంచెం ఇప్పుడు ఏదైనా షాప్ లో షూట్ చేస్తుంటే పక్కన ఉన్న అతనికి ఒకటే మైక్ తీసుకున్నా, ఆ వాయిస్ కూడా క్యాప్చర్ చేస్తుంది. అంటే బెటరే అన్నట్టు. అది గ్రీన్ ఏరో J13 అనుకుంటుంది, అమెజాన్ లో తీసుకున్నా. ఇంకా మనం ఎవరైనా కూడా యూట్యూబ్ ఛానల్ చేసే ముందు మనకు మా నాన్న వాళ్ళ సైడ్ ఒక 100 మెంబర్స్ ఉంటారు, అందరు చుట్టాలు. ఇట్లా అమ్మ వాళ్ళ సైడ్ ఒక 100 ఉంటారు, అండ్ 10th క్లాస్ వాళ్ళు కూడా ఒక 100 ఉంటారు, అంటే 300 కంప్లీట్. ఇంకా జాబ్ చేసే దగ్గర ఒక 100, మిగతా బయట ఫ్రెండ్స్ అందరూ ఒక 200. ఇంక ఇట్లా లెక్కేసుకొని 500 అయిపోయింది అబ్బా అని సంతోషపడతాం. కానీ మన సంతోషం అర్థం. ఎందుకంటే మన వాట్సాప్ లో వాళ్ళకి మన వీడియో షేర్ చేస్తాం, అందరు చూడరు, సబ్స్క్రైబ్ చేసుకోరు. అంటే అందరు చూడరు అంటే అందరు చెడ్డ వాళ్ళ మనం నచ్చదు. అంటే వీడియోల మీద అందరికి ఇంట్రెస్ట్ ఉండదు, వీడియో మీద మనకి ఇంట్రెస్ట్ ఉంది, మనం చూస్తుంది, మనం చేస్తున్నాం. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు, వాళ్ళకి వేరే వాటి మీద ఇంట్రెస్ట్ ఉండొచ్చు, కొన్ని ఫ్యామిలీ పనులు ఉండొచ్చు, వ్యాపారం ఉండొచ్చు, వాటి మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. ఉన్న ఒక్క సండేనో సాయంత్రం ఈవినింగ్ అయినా కూడా వాళ్ళ పనులు చేసుకుంటారు. సో మనం అనుకున్న అట్లా రీచ్ కాకపోవచ్చు. సో మనం ఎట్లా రీచ్ కావాలంటే మన వీడియోల ద్వారా రీచ్ రావాలి, మన స్కిల్స్ తోటే రీచ్ రావాలి. అప్పుడప్పుడు మనకు కొందరు హెల్ప్ చేసే ఫ్రెండ్స్ కూడా యాడ్ అవుతూ ఉంటారు. ఇప్పుడు నాకు చాలా వరకు షూటింగ్ లో కానీ వాటికి నా వెంట వచ్చిన వాళ్ళ ఫ్రెండ్స్ మంచిగా హెల్ప్ చేసారు. మా సైట్ లో వాళ్ళు కానీ అందరు చాలా హెల్ప్ చేసారు. సో అట్లా మనకు మనం బాగుంటే వాళ్ళు కూడా మనకు కలిసి వచ్చే ఫ్రెండ్స్ కూడా ఉంటారు కదా, మంచి ఫ్రెండ్షిప్ ఉంటే బెటర్. అట్లా కూడా మనకు యూజ్ అవుతారు. వాళ్ళని కూడా యూజ్ చేసుకొని కొన్ని వీడియోస్ చేసుకోవాలి. ఒక్కొక్క ఫ్రెండ్ ఒక సండే వస్తారు, ఇంకో ఫ్రెండ్ వేరే ఫ్రెండ్ ఇంకో సండే వస్తా అంటారు. ఎందుకంటే మనకు ఇప్పుడు సెల్ఫీ స్టిక్ తోటే మనం బట్టి మాట్లాడుకోవాలి వెళ్ళాలంటే కష్టం. మేము ఎర్రగడ్డలోకి వెళ్ళి హాయ్ ఫ్రెండ్స్ నేను ఇప్పుడు ఎర్రగడ్డకి వచ్చిన హాయ్ అని డైలాగ్ చెప్తే అక్కడ చాలా అటు చిరికే అన్నట్టు వాడు ఆడు బిజీలో ఉంటాడు. ఎర్రగడ్డ మార్కెట్ ఎంత బిజీ ఉంటుంది. తర్వాత మళ్ళీ వేరే ప్లేస్కి వెళ్ళి హాయ్ ఫ్రెండ్ మన ఎర్రగడ్డకి వచ్చిన డైలాగ్ కాన్ఫిడెన్స్ తో చెప్పాలి. దానికి ఎంత కష్టమే కదా, అంత మందిలో ధైర్యంగా అట్లా చెప్పాలని. అది కూడా ఒక నేర్చుకోవాల్సి వస్తుంది. కొత్తలో అందరికి ఇప్పుడు నేను ఎప్పుడు స్టేజ్ మీద ఎక్కడ స్పీచ్లు ఇచ్చి ఇట్లా పార్టిసిపేట్ చేసినది కాదు, స్కూల్లో కానీ ఎక్కడ. సో అట్లాంటప్పుడు అలవాటు చేసుకోవడానికి కొంచెం టైం పట్టింది. చెయ్యాలి, ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు వస్తుంది. అది ఇంట్రెస్ట్ లేని వాళ్ళకైతే రాదు, ఇంట్రెస్ట్ ఉండాలి. అది ఏదైనా ఏ పని అయినా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కరెక్ట్ చేయగలుగుతారు. ఇంతవరకు నా వీడియోస్ సపోర్ట్ చేస్తూ నా క్లాస్మేట్స్, ఫ్రెండ్స్, చుట్టాలు అండ్ నా యొక్క కోలీగ్స్ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ మళ్ళీ మంచి వీడియోతో కలుస్తారు. అంతవరకు ఉంటా, బాయ్.